హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ పవని నిర్మల ప్రభావతి గారు రచించిన అనుదినం ఆదివారం అయితే. ఇక కథలోకి వెళితే అబ్బబ్బా 6:30 కావస్తుంది. అయినా శ్రీవారికి ఇంకా ఇల్లు ఇల్లాలు గుర్తుకు రాలేదు కాబోలు. సాయంత్రం 6 గంటలు దాటినప్పటి నుంచి విజయలో అసహనం క్షణానికి ఎక్కువైపోతుంది. భాస్కర్కి ఇష్టమైన రోజ్ కలర్ వాయిల్ చెరే నల్లని నేత జాకెట్టు వేసుకున్న విజయ్కు భర్త రాక ఆలస్యమవుతున్న కొద్దీ ఆ డ్రెస్ కూడా దుర్భరంగా తోచసాగింది. ఏం ఆఫీసులో ఏం ఉద్యోగాలో ఉదయం లేచి ఒక్క నిమిషం భార్యతో సరదాగా కబుర్లు చెప్పేందుకు టైం ఉండదు కదా. నిద్ర లేవటం వెనకాల ఎవరో తరుముకు వస్తున్నట్లు షేవింగు స్నానము డ్రెస్సింగ్ ముగించి అన్నం పెట్టే విజయ్, నే త్వరగా ఆఫీసుకి వెళ్ళాలి అంటూ కథను తొక్కేయటం. తనకు మాత్రం క్షణం తీరికేది. 9:30లోగా 2 పిల్లల్ని స్కూలుకి పంపి వంట పని ముగించేసరికి సర్కస్ ఫీట్స్ చేసినట్లవుతుంది. అటు ఆయన గారు ఆఫీసుకు, ఇటు తను ఇల్లు సర్దుకోవటం, కాసేపు పత్రికలు తిరగేయటంతో ఇట్టే 3:30 అవుతుంది. మళ్ళీ వంట వార్పు. 5:30 నుంచి ఆయన గారి కోసం నిరీక్షిస్తూ ఉంటే 7 గంటలకు తిన్నగా వస్తారు. ఆ సమయంలో ఆరిపోయిన తన సహనం ఎంత లేసి కేకలైనా వేయాలని చూస్తుంది. కానీ అలసిపోయిన ఆయన గారి ముఖం చూస్తుంటే మాత్రం హృదయం మందలిస్తుంది. ఇక అప్పటి నుంచి రేడియో కార్యక్రమాలు విని పిల్లలతో ముచ్చట్లు వేసి వాళ్ళు నిద్రపోయాక భోజనానికి వస్తారు. భోజనం అయ్యి కాగానే ఫైలు ముందేసి కూర్చుని 10 గంటలకో పడకవైపు వస్తారు. అర్ధరాత్రిలో సరదాగా కబుర్లాడుకునేదేముంది. ఏమిటి విజయ, నీలో నువ్వే ఏదో గొనుక్కుంటూ గుణింతాలు వల్లి వేస్తున్నట్లున్నావు? ఉలిక్కిపడింది విజయ. తన ఎదురుగా వరండా మెట్ల మీద నిల్చుని ఎదురింటి వరలక్ష్మి తనకేసి చూస్తూ నవ్వుతుంది. ఏదో ఆలోచిస్తూ, రా వరలక్ష్మి కూర్చో. కూర్చోవటానికి రాలేదు నేను. మా శ్రీవారికి గుత్తి వంకాయ కూర తినాలని బుద్ధవుతుందట. ఉదయం వంకాయలు అమ్మొచ్చినా పనిమాలి వద్దు పొమ్మన్నాను. కూరగాయలు ఇంట్లో ఉన్నాయని. నువ్వేమైనా కొన్నావేమో, ఓ 4 కాయలు ఇస్తే రేపు కొని పంపేద్దామని. ఉన్నాయిలే, ఇస్తారా? కూరల బుట్ట తెచ్చింది విజయ. మంచి కాయలు 4 ఏరుకుని. అయినా పని పాట లేకుండా మగాడు ఇంట్లో కూర్చుంటే పెళ్ళాన్ని ఇలాగే వేపుకు తింటాడు విసుక్కుంటూ వెళ్ళింది వరలక్ష్మి. వరలక్ష్మి వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుండిపోయింది విజయ. వరలక్ష్మి భర్త ఉద్యోగం చేయటం లేదు. ఓ చిన్న బట్టల షాపు పెట్టుకున్నాడు. అస్తమానం హాయిగా ఇంట్లోనే ఉంటాడు. రోజుకొకసారి షాపుకు వెళ్ళి ఆ రోజు ఖాతాలు కొట్లో నిల్వ బిల్ పుస్తకము అన్నీ చెకప్ చేసుకు వస్తాడట. అస్తమాను వరలక్ష్మి అతగాడు కబుర్లాడుకుంటూ నవ్వుకుంటూ తుళ్ళుతూ తిరుగుతూ ఉంటారు. విజయ్, స్తంభం తలగడగా చేసుకుని నిద్రపోగలవన్నమాట నువ్వు. గడ్డం మునివేళ్లతో ఎత్తుతూ ప్రశ్నిస్తున్న భాస్కర్ నవ్వుతున్న కళ్ళు ఆమె మత్తును వదలగొట్టేశాయి. ఏమిటా పరవశం? పరవశం కాదు, తమ రాక కోసం నిరీక్షణ. అది కథ. నిరీక్షణలో ఇంతటి అందం ఆనందం ఉంటాయని నాకు తెలియదు సుమా, నవ్వుతూ అన్నాడు భాస్కర్. అందం ఆనందం. ఉదయం నుంచి నిమిషమొక యుగంలా తమరి కోసం నిరీక్షిస్తుంటే తిన్నగా చచ్చే చివరి క్షణాలలో ఉన్న భక్తుడికి భగవంతుని సాక్షాత్కారంలా తమరు ఊడిపడతారు. రోజు ఇదే తంతు. కోపంగా అతగాడి చేతులు తన భుజాల మీద నుంచి తొలగించింది విజయ. భాస్కర్ పెద్దగా నవ్వాడు. భలే విజయ్, భలే ఉపమానం చెప్పావు. చివరి క్షణాల్లో ఉండే భక్తుడికి భగవంతుని సాక్షాత్కారంలానా? అవునోయ్. అందాక భగవంతుడు ఎందుకు ప్రత్యక్షం కాడో నీకు తెలుసా? భక్తునిలో ఎన్నో కోరికలు మిగిలి ఉండొచ్చు. ముందస్తుగా ప్రత్యక్షమైన భగవంతుణ్ణి చూసి, భక్త, నీ కావలసిన వరం కోరుకో అని ఆయన అనటం తర్వాయిగా, ఫలానా వీధిలో ఫలానా నెంబరు ఇంట్లోని 1వ క్లాస్ ఆ అమ్మాయిని తెచ్చిపెట్టు అనో, రేపు తెల్లవారుజామున నా బదులుగా నువ్వు క్యూలో నిల్చుని పాలు తెచ్చిపెట్టు అనో, బ్లాక్లో అయినా 4 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు 4 కిలోల పంచదార పట్టుకురా అనో పురమాయించవచ్చు. మరి పిలిస్తే పలికే దేవుడుంటే ఎంత భక్తుడికైతే మాత్రం గ్లామర్ ఏముంటుంది? అంతటి కోపంలోని విజయ్ కిలకిలా నవ్వింది. అంచేతే మై డియర్ విజయ్, కోరికలన్నీ చచ్చాక మనిషి పూర్తిగా చావబోతుండగా ఇక తనను ఐహిక సంబంధమైన ఏ కోరికలు అతగాడు కోరలేడు అనే భరోసా కలిగాక అప్పుడు సాక్షాత్కరిస్తాడు దేవుడు. బాగుందిలేండి, తమని నేను అలాంటి అసాధ్యపు కోరికలు ఏం కోరుతున్నానో మరి.
చిరుకోపంతో అంది విజయ. లేదనుకో, అస్తమాను నువ్వు కోరినప్పుడల్లా నీ ఎదురుగా నేనుంటే నీకీ నిరీక్షణ, కాస్తంత అలక, ఆ అలక పోగొట్టేందుకు నా హైరానా. ఈ సీను, సీక్వెన్సు, స్వీటు ఎలా ఉంటాయో చెప్పు. అందుకే అన్నాడు మహానుభావుడు, విరహము కూడా సుఖమే కదా, నిరతము చింతన మధురము కాదా అని. ఆఫీసులో కూర్చుని ఎప్పుడు నా విజీ ఒడిలో పడతానో అని నేను, ఇంటి దగ్గర మా శ్రీవారెప్పుడొస్తారో అని నువ్వు తీయగా. ఉపన్యాసాలు చాలు గాని స్నానం చేదురు గాని పదండి, నవ్వుతూ మందలించింది విజయ. చిత్తం అనుసరించాడు భాస్కర్. ఈ కొద్ది క్షణాలు హృదయంలో అలాగే దాచుకుని కాలం అలాగే ఆగిపోవాలనుకుంటుంది. అలాంటి సమయంలో విజయ మనసు హఠాత్తుగా ప్రశాంతమైన తటాకంలో రాయిపడింది. రిట్రెంచ్మెంట్ భూతం విరుచుకుపడింది. విజీ, నా ఉద్యోగం పోయింది అన్నాడు బాధగా భాస్కర్ ఆ రోజు సాయంత్రం. పర్వాలేదు, బెంగపడకండి, ఇద్దరికిద్దరం పొదుపుగానే గడిపాం కదా, బ్యాంకులో ఉన్న డబ్బు అవసరానికి ఆదుకుంటుంది. అది కాదు విజీ, ఉద్యోగం లేకుండా చేతులు ముడుచుకుని ఎలా కూర్చోగలను, ఎలా తోచి చస్తుంది నాకు. బ్యాంకులో ఉన్న 200 ఎన్ని నెలలు వస్తుంది. దిగురుగా జుట్టులో చేతులు దూర్చి కూర్చున్నాడు. అతగాడి వెనుకగా నిల్చుని ఉన్న విజయ లోపల నవ్వుకుంది. ఏం మగాళ్ళో, ఎంచక్క ఇన్నాళ్ళకైనా ఇంటి పట్టున స్థిమితంగా కూర్చుని ఇల్లాలితో హాయిగా కబుర్లాడుకుంటూ గడిపే అవకాశం వచ్చిందని పొంగక ఇలా పుట్టి మునిగినట్లు ఫోజ్ వేస్తారేంటో అందామే మనసు. భాస్కర్, భాస్కర్, వరండాలో శ్రీనివాసరావు గొంతుక బిగ్గరగా వినిపించింది. వస్తున్నా, చివ్వున లేచి వెళ్ళాడు భాస్కర్. తలుపు వారుగా నిల్చుని వింటుంది విజయ. భాస్కర్, రిట్రెంచ్మెంట్ మన మేడల మీదే పడాలా? దాదాపు ఏడుపు గొంతుకతో వెక్కిళ్ళు మినహాగా వాపోతున్నారు శ్రీనివాస్. అంతా ఒకే జాతి, లోపల విసుక్కుంది విజయ. బాధగా మూలిగాడు భాస్కర్. సీనియారిటీ, సిన్సియారిటీ వగైరాలు పరిశీలించి ఎప్పుడో మన ముఖాలన ఉద్యోగాలు పారేస్తారట దొరవారు. అది మనం బ్రతికుండగా జరుగుతుందంటావా? 2 చేతుల మధ్య తల ఇరికించుకున్నాడు శ్రీనివాస్. భాస్కర్ పలకలేదు. అబ్బబ్బా, ఈయనగారు వచ్చి శ్రీవారి బుర్ర మరింత చెడగొట్టేలా ఉన్నాడు తిట్టుకుంది విజయ. భాస్కర్, ఉన్న కాస్త పొలము, పుట్ర, ఆస్తి పాస్తి సర్వం అమ్మి మన చదువులు చెప్పించారు మన అమ్మా నాన్నలు. మన మీద ఉద్యోగాలు చేసి అంతకు 10 ఆస్తులు పాస్తులు సంపాదిస్తామని వాళ్ళు ఆశపడి ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటారు. తీరా ఈనాడు తమ కొడుకులు అటు కాయ కష్టం చేయలేని అర్భకులుగా, ఇటు పెళ్ళం బిడ్డలని పోషించుకోలేని అశక్తులుగా తయారైనారని తెలిస్తే ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు భాస్కర్. ఆస్తులా లేవు, ఉద్యోగాలు పోయాయి, వృత్తి విద్యలా రావు. ఈనాడు మన భార్య బిడ్డలు, తల్లిదండ్రులు, మనము ఇక ఆపుకోలేక బోరుమన్నాడు శ్రీనివాస్. భాస్కర్ మెల్లిగా స్నేహితుడి భుజం తట్టి అనునయించాడు. అలా బెదిరిపోకు శ్రీను, ఏదో మార్గం దొరక్కపోదు, కంగారు పడుకు అనునయిస్తూ ధైర్యం చెప్తూ సాగనంపాడు. హుషారుగా కూలిరాగం తీస్తూ వంట చేస్తుంది విజయ. ఈరోజు తన భర్త తన ఎదురుగా ఒక్క క్షణం తనని వదలకుండా ఇంట్లోనే ఉన్నారు. ఇంతకంటే హాయి మరేమిటి? వంటి ఇంట్లో పీటవాల్చి కూర్చుని ఉన్న భాస్కర్ విజయను పరీక్షగా చూస్తున్నాడు. గబగబా ఉల్లిపాయలు తరిగి గిన్నెలో పడేసింది విజయ. అరే అరే, సరిగా కడుక్కుండా పొట్టుపోకుండా ఏమిటా దూకుడు? ఈరోజు నాకు ఆఫీసుకు వెళ్ళే పని కూడా లేదు, ఎందుకా హడావిడి అన్నాడు భాస్కర్. త్వరగా వంట ముగించుకు వస్తాను, ఎంచక్క కబుర్లాడుకుంటూ కూర్చుందాం అంది విజయ హుషారుగా. అందుకని మట్టి చెత్తా చెదారం తినేద్దామా? చెత్తా చెదారమా? కోపంగా అంది విజయ. తరిగిన ఉల్లిపాయల్ని సరిగా పొట్టు వలవకుండా పులుసులో పాడేశావు. పోనీ తరిగే ముందైనా కడిగావా? రోజు ఇలాగే చేస్తున్నాను వంట, అదే అమృతంగా ఉన్నట్టు తింటూనే ఉన్నారు. ఈరోజు కొత్తగా నాకేమిటి నేర్పుతారు విసుగ్గా అంది విజయ. హతోస్మి, 4 ఏళ్ళుగా ఇలాంటి అపరిశుభ్రమైన భోజనమే నాకు పెడుతున్నావా? నాకు తెలియదు సుమా. తెలియలేదు, తెలుసుకోవటానికి అవకాశం ఉండేది కాదు. రోజు ఈసరికి ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నంలో గేలప్లో ఉండేవాడిని కదూ. విజయ్కు చిరాకేసింది. ఏదైనా మంచి కబుర్లు మొదలెట్టక తీరుబడిగా వంట ఇంట్లో కూర్చొని తనని తన వంటని విమర్శిస్తున్నారు. మీరు వెళ్ళి మీ రూమ్లో కూర్చోండి, నాకు చేతనైనట్లు పని తెమ్ములుకుని బయటపడతాను. లేచి వెళ్తున్న భాస్కర్కు రూమ్లో మూలగా చేటల్లో పెట్టి ఉన్న పొట్లాలు కనిపించాయి. ఇవేమిటి విజయ్? మెంతులు, ఆవాలు, పప్పులు వగైర్లాలండి.
ఇది మన ఇల్లా లేకుంటే ఒక పూట ఉండి మరుపూట ఖాళీ చేసి వెళ్ళే సత్రమా? కోపంగా అరిచాడు. ఏం తెప్పించిన వస్తువులు సర్దుకొనక్కర్లా? అలా పొట్లాలుగానే విరజిమ్మి ఉండాలా? విజయ్ కోపం తారస్థాయిని అందుకుంది. నిన్ను సాయంత్రం తెప్పించాను. బాగు చేసుకోవటానికి టైం లేకపోయింది. తర్వాత తీరుబడిగా డబ్బాలలో పోసుకుంటాను. అయినా మీకు వాటితో ఏం పని? నాకు లేదు, కానీ పిల్లలిద్దరికీ ఉంటుంది వారితో పని. ఇంకాసేపట్లో వాళ్ళిద్దరూ అవన్నీ ఏకం చేశారంటే భాస్కర్ మాట పూర్తి కాకుండానే విజయ్ గట్టిగా అరిచింది. అబ్బబ్బా, మీకెందుకు ఆ గొడవలన్నీ? ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు నేను చేసుకుంటున్న పనులన్నీ మీకు ఒక్క రోజులో మహా దారుణంగా కనిపిస్తున్నాయల్లే ఉంది. ఇల్లంత నరకంగా ఈడ్చుకొస్తున్నావని నాకు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు తెలియదు. నెల రోజులు తిరక్కముందే విజయ్కు పిచ్చెక్కినంత పనైంది. ఆస్తమాను భాస్కర్ ఇంట్లోనే ఉంటున్నాడు. బయట తలపెట్టాలంటే అవమానం విజయ్. అందుకే షికార్లు, క్లబ్బు ఒకటేమిటి అన్నీ మానేశాను అంటాడు. పోనీ హుషారుగా కబుర్లాడుకుందామనుకుంటే ఆస్తమాను ఏం కబుర్లుంటాయి? ఒకరికొకరు అనుక్షణం ఎదురుగా ఉండటంలో ఒకరిలోని లోపాలు మరొకరికి కొండంతలుగా కనిపిస్తున్నాయి. ఆ సిగ ఏమిటి విజయ్ అసహ్యంగా? ఈ సిగ మీకెంతో నచ్చిందన్నారు ఆ రోజు సాయంత్రం. ఆ రోజు కాసేపు చూస్తే బాగుందన్నానని రోజు ఆ సిగే వేస్తే ఈ అక్కదేవతో నడిచి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదెక్కడి చీరే? మీరేగా బాగుందని కొన్నారు. శివశివ, ఈ పెద్ద పెద్ద పువ్వులు, చెట్లు, కొమ్మలు, సజీవమైన చెట్టు ఒకటి ఇక్కడుందని ఓ మంద మేకలో గొర్రెలో మన ఇంట్లోకి రావచ్చు. పిల్లల్ని బొత్తిగా మురిపం చేస్తున్నాము విజయ్. మీరేగా కొడితే తిడితే వాళ్ళ లేత మనసులు నొచ్చుకుంటాయి గట్రా అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవారు. అవుననుకో, ఆస్తమాను ఇంట్లో ఇలా ముద్దు చేసి నేను ఆఫీసు నుంచి వచ్చిన సమయంలో ఎప్పుడూ ఓ దెబ్బ వేస్తావు కాబోలు. నాకు జాలి, పిల్లలకు మురిపం ఎక్కువైపోయాయి. నెయ్యేనా ఒలకబోసావు? కొద్దిగా కొద్దిగా దిక్కు లేకుండా సంపాదించుకు వచ్చి పడిచేస్తుంటే కొంచెమేం ఇంత ఒలకబోసినా అడిగే దిక్కు లేకుండా ఉండేదనుకో. ఈనాడు నాకు ఉద్యోగం లేదు, సంపాదన లేదు. విజయ్ బోరున ఏడుస్తుంది. ఆస్తమాను భర్త ఇంట్లోనే ఉంటే తను ఊహించిన తీరు విరిగి చేదుగా వెర్రి చేదుగా మారిపోతుంది వాతావరణం, మనసు. ఈ చీర ఎంత బాగుంది విజయ్ అంటూ అలిసిన ముఖంతో ఆఫీసు నుంచి రాగానే తనకేసి పరకాయించి చూచి బుగ్గ మీద చిటికేసిన భాస్కర్, ఈ సిగలో నువ్వెంత బాగున్నావు. అబ్బబ్బా, ఎంత పరుగెత్తుకు వచ్చి నీ ఒడిలో వాలుదామన్నా పని పూర్తయితేనా అంటూ తనని ఉక్కిరిబిక్కిరి చేసిన భాస్కర్, అబ్బబ్బా, ఈ ఆదివారం మధ్యాహ్నం అపురూపమైంది విజయ్. ఈ కాసేపు ఏదో టిఫిన్ నెపంతో నువ్వు బిజీగా ఉండటం నేను సహించలేను. రా, హాయిగా కబుర్లాడుకుంటూ కూర్చున్నాం అంటూ తనని హృదయానికి హత్తుకుని ఆదివారం పోతే మరో వారం రాదేమోనన్నంత గాబరా పడిపోయే భాస్కర్ ఈనాడు రోజు ఆదివారాలు కావటంతో ఎడమొహం పెడమొహంతో చీదరింపులతో వ్యంగ్యాలతో విసుర్లతో భగవాన్, మళ్ళీ జీవితానికి సోమ మంగళ బుధ వరుసగా వారాలు రావా? ఇంత క్రితంలా అతగాడు హడావిడిగా ఆఫీసుకి వెళ్ళటం, తను నిరీక్షిస్తూ నిల్చోవటం. విజయ్, గుడ్ న్యూస్. ఏమిటి? నాకు ఉద్యోగం వచ్చింది. నిజం? పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అడిగింది విజయ. నిజం, రేపటి నుంచే జాయిన్ అవ్వాలి. అయితే ఇందులో రిట్రెచ్మెంట్లు బాధలు లేవులే. ప్రైవేటు కంపెనీ అంచేత ఏకంగా పోస్టింగో ప్రమోషనో ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు. సగం సగంగా చంపకుండా. పోన్లేండి, ఏదో ఒకటి అంది విజయ తేలికపడ్డ హృదయంతో. మరునాడు హడావిడిగా భాస్కర్ ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం 4, 5, 6 నిరీక్షిస్తున్న విజయలో ఆనందం ఉరకలు వేస్తుంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.